వరుస సక్సెస్లతో మంచి జోష్ మీదున్న బాలయ్యకు గతేడాది చివర్లో వచ్చిన అఖండ 2 ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోవడంతో నందమూరి అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు. కానీ ఇప్పుడు బాలయ్య లైనప్ చూస్తుంటే అది కేవలం తుపాను ముందున్న ప్రశాంతత మాత్రమే అనిపిస్తోంది. గోపీచంద్ మలినేనితో చేస్తున్న మాస్ యాక్షన్ మూవీ ఒకవైపు, కొరటాల శివతో అనౌన్స్ అయిన క్రేజీ ప్రాజెక్ట్ మరోవైపు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో కొరటాల శివ సినిమా టైటిల్ గురించి ఒక వార్త తెగ హల్చల్ చేస్తోంది. ఆ టైటిల్ విన్న ఫ్యాన్స్ ఏమయ్యా కొరటాల, మా బాలయ్యకిచ్చే టైటిల్ ఇదేనా అంటూ ఫైర్ అవుతున్నారు. సాధారణంగా బాలయ్య సినిమా అంటే టైటిల్ అద్రిపోవాలి. సింహ, లెజెండ్, డిక్టేటర్, భగవంత్ కేసరి ఇలా టైటిల్ వింటేనే థియేటర్లో పూనకాలు రావాలి. కానీ కొరటాల శివ మాత్రం అందరినీ షాకుకు గురి చేస్తూ ఈ సినిమాకు కార్పెంటర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. అవును, మీరు విన్నది నిజమే, కార్పెంటర్. ఈ పేరు వినగానే ఫ్యాన్స్ ఒక్కసారిగా కంగు తిన్నారు. మాస్ గాడ్కి ఇలాంటి సాఫ్ట్ టైటిల్ ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని వెనుక కొరటాల మార్కు లాజిక్ ఒకటుందట. అస్తవ్యస్తంగా తయారైన సమాజాన్ని ఒక శిల్పంలా చెక్కి సరిదిద్దే పాత్ర కావడంతో ఆ ఉద్దేశంతోనే ఈ పేరు పెట్టారని ఇండస్ట్రీ టాక్. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో బాలయ్య ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారట. ఒక రాష్ట్రానికి సీఎం అంటే ఆ పవరే వేరు. మరి అంత పవర్ఫుల్ రోల్ చేస్తున్నప్పుడు టైటిల్ కూడా అంతే రేంజ్లో ఉండాలి కదా అనేది అభిమానుల వాదన. సమాజాన్ని బాగు చేసేవాడు శిల్ప అవ్వచ్చు, కానీ కార్పెంటర్ ఏంటి అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. మే 21న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. అలాగే జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ లోపు ఫ్యాన్స్ సెగ తగిలి కొరటాలేమైనా టైటిల్ మారుస్తారేమో చూడాలి. టైటిల్ సంగతి పక్కన పెడితే ఈ సినిమాకు మరో అతిపెద్ద ప్లస్ పాయింట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ్ రవిచందర్. బాలయ్య సినిమాలకు ఈ మధ్య మ్యూజిక్ ఎంత పెద్ద ఇంపార్టెంట్ అయిందో మనం చూస్తూనే ఉన్నాం. అనిరుద్ధ్ కనుక తోడైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అనిరుద్ధ్ కంపోజ్ చేసిన ఒక స్పెషల్ సిగ్నేచర్ సాంగ్ను రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ ఒక్క పాటతో టైటిల్ మీద ఉన్న నెగిటివిటీని పోగొట్టాలని టీం ప్లాన్ చేస్తోంది. మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టు మీద అంచనాలైతే స్కై హైలో ఉన్నాయి. మరి కొరటాల శివ కార్పెంటర్ అనే పేరుతోనే ముందుకు వెళ్తారా, లేక బాలయ్య ఇమేజ్కు తగ్గట్టుగా ఏదైనా పవర్ఫుల్ పేరును వెతుకుతారా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.